అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో శ్రావణ మాసం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం శుక్రవారాలు పూజ చేసుకుంటారు. అమ్మవారికి ఇలా గారెలు పూర్ణాలు వండి వాయినం ఇవ్వండి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. ఇప్పుడు పూర్ణాల పోతుపిండికి బియ్యం నానబోస్తున్నాను. 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు పోస్తున్నా. ఇలా పోసి కడిగేసి నానబెట్టుకోవాలి. ఇవి రాత్రిపూట, మనం రేపు పొద్దున పూర్ణాలు వేస్తున్నామంటే ఇవి ఈరోజు రాత్రే అలా కడిగి పెట్టుకుని ఉదయాన్నే పొద్దున్నే రుబ్బుకోవాలన్నమాట. రుబ్బి పిండి 4 గంటలు 5 గంటలు నానితేనే, పులిస్తేనే పూర్ణాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అలా చేయండి. ఇప్పుడు ఇవి కడిగి నానబెడుతున్నాను. మూత పెట్టేసి పొద్దున్నే రుబ్బుకోవాలి. నేను ఉదయాన్నే రుబ్బేశాను అనమాట. ఇది ఉదయం పూట మళ్ళీ పొద్దున్నే గార్లిక్ పోస్తున్నాను. 1 గ్లాస్ తీసుకున్నా అంటే 250 గ్రాములు. ఇవి కూడా కడిగి నానబెట్టుకోవాలి. గార్లిక్ కూడా కనీసం 4 గంటలు 5 గంటలు నానితేనే గారెలు బాగుంటాయి, లేకపోతే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది పూతపిండి పొద్దున్నే రుబ్బేశాను అనమాట, పూర్ణాల పూతపిండి. అది పక్కన పెట్టి ఇప్పుడు గారెల పిండి రుబ్బుతున్నాను. ఈ రోటి దగ్గరకు వచ్చేటప్పటికేనే నేను పూర్ణాల పిండి వండి అక్కడ పెట్టి వచ్చాను అనమాట. ఇప్పుడు ఈ గారెల పిండిని రుబ్బుకుంటూ, ఎక్కువ నీళ్లు పోయకూడదు, కొంచెం కొంచెం చేయి తడి చేసుకుంటూ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసాను అనమాట. ఎక్కువ నీళ్లు పోస్తే గారెలు బాగా నూనె తీస్తాయి, అందుకని అలా చేయకూడదు. కొద్దిగా తడి చేసుకుని చెయ్యి రుబ్బుకోవాలి. చూడండి, చక్కగా పిండి మెత్తగా నలిగిపోయింది. ఇక తీసేస్తున్నాను. ఇక ఈ పిండి తీసుకుని వచ్చి పూర్ణాల పిండి వండానన్నా కదా, అది ఇప్పుడు పెట్టాను ఇక్కడ. దాన్ని చూద్దాము. 250 గ్రాములు శనగపప్పు తీసుకున్నాను. ఆ పప్పును కూడా కడుక్కుని శుభ్రంగా నీళ్లు కొలుసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగాను అనమాట. 1 గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు. నేనైతే కొంచెం మిగులుతాయి కదా, అందుకని నేను కొంచెం తక్కువ పోసాను. నేను అట్ట కొలత పోసుకుంటే ఎక్కువ నీళ్లు మిగలకుండా ఉంటాయి అన్నమాట పప్పులు. ఇప్పుడు ఆ నీళ్ళు పోసుకున్నాక కుక్కర్లో కూడా నీళ్ళు పోసి ఇప్పుడు ఆ గిన్నెని కుక్కర్లో పెట్టాను. మూత పెట్టేసి 4 విజిల్లు రానివ్వండి. కొంచెం మీకు పొలుగ్గా కావాలంటే 4 విజిల్లు రానివ్వండి. బాగా పప్పు మెత్తగా కావాలంటే 6 విజిల్లు అట్ట రానివ్వండి. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తురిమి పక్కన పెట్టాను. చూడండి, కుక్కర్లో ఇప్పుడు కుక్కర్ వచ్చేసింది. ఈ పప్పుని అట్ట నీళ్లు వడకట్టుకోవాలి. అట్ట వడకట్టి కాసేపు ఉంచి ఒక 5 నిమిషాలు. చూడండి, పప్పు బాగా మెత్తగా అవ్వలేదు, కొంచెం పొలుగ్గా ఉంది. అలా ఉండాలని నేను అలా తీసాను. మీకు మెత్తగా కావాలంటే చెప్పా కదా, ఇంక 2 విజిల్లు 3 విజిల్లు రానివ్వండి. పప్పులో నీళ్లు కొలిసి తక్కువ పోసిన మూత పెట్టలేదు పప్పు మీద, అందుకని నీళ్లు పొంగి ఎక్కువ వచ్చినాయి అన్నమాట, లేకపోతే నీళ్లు రావు. బెల్లం వేసి కలపండి. అలా కలిపి తర్వాత స్టవ్ వెలిగేయండి. బెల్లాన్ని పెద్ద పెద్ద గడ్డలు వేయబాకండి, కొంచెం సన్నగా తరిగితే తొందరగా కరిగిపోతుంది అన్నమాట. చూడండి, నీరంతా వచ్చింది. అదంతా పోయే వరకు పప్పుని ఉడకనివ్వాలన్నమాట. అట్ల కాడ అట్ట పొడవది పెట్టుకోండి, ఎందుకంటే అలా ఉడికేటప్పుడు చేతి మీద పట్టి కాలుతుందన్నమాట. అందుకని పొడవది గరిటైనా సరే, అట్ల కాడైనా సరే కాస్త పొడవది పెట్టుకోండి అట్ట కలిపేటప్పుడు. ఇప్పుడు కొంచెం యాలక పొడి, 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుతున్నాను. చూడండి, నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి కదా, దగ్గర పడుతుంది, పడింది అనమాట. ఇంకొంచెం ఇందాకటి మీద ఇప్పుడు అలా ఉడకబెట్టుకోవాలి. చూడండి, మనం అట్ల కాడతో కలుపుతుంటే తిరిగి వస్తుంది కదా, అలా అంత గట్టిగా అట్ట అవ్వాలి, నీరంతా అయిపోవాలన్నమాట. అదొకటి కొంచెం పొలుగు పొలుగ్గా కనపడుతుంది చూడండి, అలా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. మీకు తెలవటానికి చేసి చూడండి, అలా ఆరపెట్టుకొని కొంచెం 2 నిమిషాలు. నేనైతే కట్టేసేసాను ఇక్కడ, నాకు ఎప్పుడు అలవాటు కదా, అందుకని తెలుస్తుంది, కట్టేశాను. మీరైతే మాత్రం అలా చూసుకోండి. చూడండి, చక్కగా వండుకొచ్చింది కదా, అలా చూసుకుని చేసుకోండి. ఇటప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. శ్రావణ మాసం
వరలక్ష్మి వ్రతం, శుక్రవారాలు అన్నీ చేసుకుంటారు కదా. ఇలా అమ్మవారికి గారెలు పూర్ణాలు అంటే ఇష్టం కదా. 9 గారెలు 9 పూర్ణాలు లేదా 11 పూర్ణాలు 11 గారెలు అలా పెడతారు కదా. అది ఆరబెట్టి మినపగుళ్ళు రుబ్బటానికి వెళ్ళాను అనమాట. గారెల పిండి రుబ్బుకొచ్చాను. వచ్చేటప్పటికే ఇది ఆరింది. దీన్ని ఇప్పుడు ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు చిన్న సైజు కావాలి, పెద్ద సైజు కావాలి, ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. 1/2 కేజీ శనగపప్పుకి 19 అయినాయి, 19 18 అయినాయి అనమాట ఈ ఉండలు. అలా అవుతాయి, చక్కగా చేసుకోండి. ఇప్పుడు పూర్ణాల పూతపిండి అది 5 గంటలు నానింది. చూడండి ఎలా పొంగిందో. అలా పొంగి ఉంటే పూర్ణాలు చాలా బాగుంటాయి, గట్టిగా అవ్వనమాట. మీరు ఎలా చేస్తారు? ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా చేసి చూడండి ఈసారి. ఇప్పుడు ఆ పిండి అంతా ఒకసారి కలుపుకుని ఉప్పు అది కలుపుకోవాలి. పూర్ణాలు వేసుకోవటానికి కొంచెం పలసం చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసులు బియ్యము 1 గ్లాసు మినపగుళ్ళు వేసి రుబ్బా కదా, ఆ పిండి అరకిల్లు శనగపప్పుకి వస్తుందన్నమాట. పూతపిండికి నేను అట్టుపిండి కొంటుందిలే అని అట్ట పోసాను అనమాట. మీరు ఎక్కువ శనగపప్పు ఉడకబెట్టుకుంటే అట్ట చేసుకోండి. అరకిలో పప్పుకి వస్తుంది ఆ పూతపిండి, ఆ కొలతలు. ఇప్పుడు గారెల పిండి ఒకసారి కలుపుకొని ముందు గారెలు వేస్తున్నా, తర్వాత పూర్ణాలు వేస్తాను. నేను అరిటాకు మీద చేస్తున్నా. మీరు క్లాత్ మీదైనా చేసుకోవచ్చు, ఆయిల్ పేపర్ మీదైనా, దేని మీదైనా చేసుకోవచ్చు. అట్ట ముందు ఉండలు చేసి పెట్టుకుని తర్వాత గారెలు చేసుకుని ఒక్కోటి చక్కగా తీసేసుకోవచ్చు. ఇట్ట అన్నీ వేసి కుదరకపోతే కనుక ఒక్కొక్క గారిని చేసేసుకోవచ్చు కవర్ మీద. అట్ట మీ ఇష్టం, అది ఎలా చేసుకున్నా. నేనైతే తీస్తా కదా అందుకని వేసాను, అలవాటు. మీకు నచ్చినట్టు 1 అయినా 2 అయినా మీరు ఎలా చేయగలిగితే అలా చేసి బండీలు వేసుకోండి. ఆయిల్ అలా కాగిందో లేదో చూడండి. చక్కగా ఆయిల్ కాగింది. ఇప్పుడు గారెలు వేస్తున్నాను. ఇలా గారెలు వేసి కాలినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే ముందేసినవి తీసి మళ్ళీ రెండోసారి కాలుస్తానమాట. ఇలా కాలిస్తే గారెలు బాగా కాలుతాయి, మంచి రుచి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ గారెలు వేసి మళ్ళీ కాలుస్తాను. అవి చూడండి, ముందు తీసి పెట్టినవి అవి మళ్ళీ వేసి చక్కగా ఎర్రగా వచ్చే వరకు, మంచి రంగు వచ్చే వరకు, ఉడుకు ఆగే వరకు గారెలు కాల్చుకోవాలి. అప్పుడు గారెలు బాగుంటాయి. మరుసటి రోజు ఉన్నాయి అనుకోండి, జిగురుల్లే వస్తాయి కదా. ఇలా కాల్చుకుంటే అట్లా జిగురు రావన్నమాట. సగం కాలి సగం కాలకుండా తీస్తే బాగా జిగురు వస్తాయి. ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు గారెలు ఉడికినవి తీసి పక్కన పెడుతున్నాను. మిగిలిన పిండి కూడా అలానే వేసేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాలు వేస్తున్నాను. పూర్ణాల పిండిని మాత్రం మరీ పలసగా చేయకూడదు, పూర్ణానికి నిలవాలి కదా. అలా కలుపుకోవాలి. అట్ట కలుపుకుని పూర్ణం వేసుకోవాలి. ఆ పూర్ణం వేయటం కుదరకపోతే కనుక అదంతా నూనె నిండా పడుతుంది, చితికిపోయి. అలాంటప్పుడు నూనె వడపోసుకోవాలన్నమాట. చూడండి, పూర్ణం అలా వేసి దాని నిండా పిండి అలా ముంచి అలా వేసుకోవాలన్నమాట. పూర్ణాలు వేసి గరిటె పెట్టి ఎమ్మటే తిప్పకూడదు. కొంచెం కాలినాక, ఇప్పుడు చూడండి అలా కాలినాక అప్పుడు తిప్పుకోవాలి. అక్కడ ఒకటి కనపడుతుంది కదా, అది నా ఏలు తగిలి అంత పెద్దగా అయ్యింది. అదే ఎమ్మటే తిప్పామనుకోండి అలాంటి దాన్ని, ఆ పిండి అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది అనమాట. అందుకని అలా తిప్పకూడదు. చూడండి, ఎక్కడ చిన్న చిన్నగా ఖాళీ ఉన్నా అవి ఒక్కసేపు తిప్పకుండా ఉంటే కాలిపోయి ఆయిల్ పాడవదు అనమాట, చక్కగా వస్తాయి అన్నమాట. కంగారులో ఎమ్మటే తిప్పేసేస్తే ఇదైపోతుంది. ఇప్పుడు నేను గార్లిక్ మళ్ళీ పూర్ణాలను కూడా ముందేసి తీసి మళ్ళీ రెండోసారి వేసాను. అప్పుడు నిదానంగా చక్కగా కాలి ఆ పై పూత పిండి అంతా కాలి మరుసటి రోజుకున్నా కానీ పూర్ణాలు బాగుంటాయి అన్నమాట. చక్కగా ఇలా పూర్ణాలు గారెలు వండి అమ్మవారికి పెట్టండి. కొందరు 9 పెడతారు వాయినానికి, 9 గారెలు 9 పూర్ణాలు. కొందరు 11 పెడతారు. అలా మీకు నచ్చిన విధంగా ఇలా గారెలు పూర్ణాలు వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి వాయినం ఇచ్చి ముత్తైదులకి చక్కగా పండు తాంబూలం ఇచ్చుకొని పూజ బాగా చేసుకోండి. ఇలా మీరు కూడా గారెలు వండి చూడండి, తిని చూడండి, అమ్మవారికి పెట్టండి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.